నమస్కారం గురుగారు. కీర్తి గారు నమస్కారం అండి. గురుగారు, ఉగాది విశిష్టత ఏమిటి? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు. మనకి ఉగాది అంటే ఏంటి? మనకు ఆ పేర్లోనే ఉంది యుగ ఆది. యుగం అంటే మనకి మిలియన్, ఒక సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఆది అంటే బిగినింగ్ అవుతుంది అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే న్యూ ఇయర్. ఓకే, మనకి డిసెంబర్ అయిపోయిన జనవరి ఎలా వస్తుందో మనకి తెలుగు సంవత్సరాల ప్రకారం, ఓకే, హిందూ క్యాలెండర్ ప్రకారం, మన సనాతన ధర్మం ప్రకారం కూడా న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఇది మనకి ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా బాగా ఆంధ్రాలో చేస్తారు, అంతకంటే ఇంకా బాగా కర్ణాటకలో ఇంకా బాగా చేస్తారు, చాలా బాగా ట్రెడిషనల్గా చేస్తారు. వీటితో కాకుండా తెలుగు వాళ్ళు కన్నడగాలతో కాకుండా ఇంకా కొన్ని పార్ట్స్లో కూడాను ఇదే పేరుతో మోరార్లెస్ చేస్తారు. ఇదేంటంటే మనకి చైత్ర మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానికి ముందు అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యం రోజు నుంచి మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూర్వకాలంలో దాదాపు శాతవాహనం అప్పుడు డిసైడ్ చేశారు ఇక్కడ నుంచి ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, శాతవాహన అని చెప్పేసి అక్కడ నుంచి ఆ యుగం స్టార్ట్ అవుతుంది అన్నట్టు చెప్పారనమాట. ఇందులో మీరు ఈ ఉగాది యొక్క విశిష్టత న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అయితే మనకి చాలా మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. అందులో వచ్చేటప్పటికి ఆధ్యాత్మికంగా ఉండటము, రాశి ఫలాలు తెలుసుకోవటము, అలానే ఉగాది పచ్చడి చేయటము. ఓకే, ఎందుకంటే జీవితంలో మనకి మంచి చెడు కలిసి ఉంటాయి. సో మనం ఈ మంచి చెడులో కూడా ఆనందంగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఆ కింద మంచి చెడులు మనకు టచ్ చేయకూడదు. సో అందుకని ఒక గుర్తుగా మనకి ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు. అయితే ఈ విశ్వవసునామ సంవత్సరం ఇప్పుడు మనం రాబోయే సంవత్సరాన్ని శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంటారు. సో ఈ సంవత్సరం యొక్క పేరును బట్టే ఆ సంవత్సరంలో ఉన్న లక్షణాలు కూడా ఉంటాయి. మీరు గనుక చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నారు, శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపం. మీరు గనుక బాగా గమనించారనుకోండి, మనకి చాలా రాజకీయ పార్టీలు ఓడిపోయి వెళ్ళిపోవటం అంటే ప్రజలు వాళ్ళ మీద కోపంతో ఉన్నారు. అలానే రాజకీయ నాయకులు కూడా ప్రజల మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, అందుకనే కదా వాళ్ళు ఓడిపోయేది. అంతేకాకుండా మనం కనుక చూసుకున్నాం అనుకోండి, ప్రకృతి కూడాను చాలా చోట్ల మనకి తుఫాన్లు వచ్చినాయి, తర్వాత యుద్ధాలు చాలా ఎక్కువ మనకి జరిగినాయి. మనకి ఇంటర్నేషనల్గా చూసుకున్నా కానివ్వండి, అలానే కాలిఫోర్నియాలో అడవులు తగలబట్టడం కానివ్వండి, మనకి యుక్రెయిన్ వార్ కానివ్వండి, తర్వాత రష్యా, దాంతోపాటు మనకి హమాస్ టెర్రరిజం అని కానివ్వండి, ఇజ్రాయెల్ వార్లు కానివ్వండి, అలానే మనకి బంగ్లాదేశ్లో కూడా చూసాం. ఉన్న గవర్నమెంట్ పోయేసి కొత్త వాళ్ళు రావటము, అలానే అక్కడ హిందువులు చాలామందిని ఊచకోత వేయటము, ఇదంతా కోపం అండి. గమనించారా? ఈ సిరీస్ అవి ఎక్కడ ఆగలేదండి. లాస్ట్ వరకు కూడా జరిగిందండి. సో ఈవెన్ మనకి అగ్ని ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. అంటే ఏంటంటే నేచర్ మన మీద, మనుషుల నేచర్ మీద, ప్రభువులు పాలకుల మీద, పాలకులు ప్రభువుల మీద, ప్రజల్లో వాళ్ళకి చాలా ఒకళ్ళ మీద కోపం ఉండేది. ఇది అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ మనకి మారుతూ ఉంటుందండి. మనకేంటంటే పూర్వకాలంలో ఇప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా నిద్ర అరుచుకున్నా, లేదంటే పక్కన వాళ్ళు అరుచుకున్నా పెద్ద మనుషులు వచ్చి సయోధ్య కుదురుస్తారు. మనం అంతా లేచి ముఖాలు చూసుకుంటూ ఉండాలి, ఎంతకాలం పోట్లాడుకుంటాం, ఇదన్నీ వదిలేసి మనం బాయి కలుద్దాం, లేదంటే మనం చుట్టాలము, మనంతా ఒక ఊరు వాళ్ళము, ఎందుకు కలుసుకోవటం అని ఒక సయోధ్యకు కుదిర్చి చక్కగా ప్రాబ్లమ్స్ ఏంటంటే వదిలేసి ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ముందుకు పోండి, సర్దుకొని పోండి అని చెప్తూ ఉంటారు కదండి. ఆ సిచ్యువేషన్ విశ్వవసు నామ సంవత్సరం. సో విశ్వం అంటే యూనివర్స్ అండి, వసు అంటే సంపద, ఐశ్వర్యం. ఇంకా ఏం చెప్తారంటే వసు అంటే యంగ్ అమ్మాయి అనమాట, కన్య. ఇలా ఏ ప్రకారం అంటే నివాసం కూడా చెప్తారు. సో వసు అంటే నివాసం కూడాను. విశ్వం అంతా పెద్ద నివాసం మనలో ఉంటున్నాం. ఎందుకు చిన్న వాటి దగ్గర గొడవ పడతారు? ఈ విశ్వం అంతా మనతో ఉంది. ఈ విశ్వంలో చాలా గొప్ప గొప్ప శక్తులు మనకున్నాయి, సంపదలు మనకున్నాయి, ఆపర్చునిటీస్ మనకున్నాయి. వాటిని పక్కన పెట్టుకొని చక్కగా అందరం కలిసి మళ్ళీ ఒక బ్యూటిఫుల్ ప్రపంచానికి వెళ్ళిపోదాము. మనకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దాని ముందు క్రోధినామ సంవత్సరం, ఇలా మనకి మన మహర్షులు గొప్ప సిస్టాన్ని పెట్టారండి. మనిషికి ఆయుష్ 120 సంవత్సరాలు. సో ఏమిటవుతుందంటే మనకి 60 సంవత్సరాలకు పేర్లు ఉంటాయండి. మనం ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయినా దానికి షష్ఠి పూర్తి అంటారు. సో మనకి ఆయుష్, మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కలియుగంలో 120 సంవత్సరాలు. షష్ఠి పూర్తి ఎప్పుడైతే ఫస్ట్ 60 కాగానే మళ్ళీ రెండో సైకిల్ రిపీట్ అయిపోతుంది, అంతటితో ఆయుష్ అయిపోతుంది అనమాట. అయితే ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ పేర్లు ఎలా వచ్చాయి? సో మనకి ఏం చెప్తారంటే, నారద మహర్షికి 60 మంది పుత్ర సంతానం అంటారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చంపబడతారు. దాంతో నారద మహర్షికి పుత్రశోకం వచ్చేసి ఆయన ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం జపిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన నేను నీ నామాన్ని ఎంతగా జపించాను, నాకు ఈ పుత్రశోకం ఏంటి అని చెప్పేసి రోధిచ్చేస్తారనమాట. దానితో విష్ణుమూర్తి కరుణ చెంది సో అయ్యింది ఏదో అయిపోయింది. అయితే ఇదంతా మంచిగా జరిగింది. ఇక నుంచి నీ పుత్ర సంతానము ఈ కలియుగం ఉన్నంత వరకు ప్రతి సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు వచ్చేసి రిప్రజెంటేషన్ చేస్తూ వాళ్ళు సృష్టి ఉన్నంత కాలము
60 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క తిరుగు వాళ్ళ పేరుతో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ సంవత్సరానికైతే అధిపతిగా ఉంటారో ఆ సంవత్సరం వాళ్ళ యొక్క పేరుతో పిలుస్తారు. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా ప్రకృతి అంతా నడుస్తూ ఉంటుంది అని చెప్పేసి వరం ఇచ్చి వెళ్ళిపోతారండి. అందుకని ఇప్పుడు మనం ఈ పిలుచుకొని 60 సంవత్సరాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు నథింగ్ బట్ నారద మహర్షి యొక్క సంతానానికి ఉన్న పేర్లండి. గురువు గారు, విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురువు గారు. మనం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం సింహరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ మనం ఏ నక్షత్రాలు ఇందులో ఉంటాయో చూస్తే ఇందులో మఖా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఈ నక్షత్రాలన్నీ కలిసి మనకు సింహరాశిలో ఉంటాయి. అయితే ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే ఎవరి పేరు బాగా పాపులర్గా ఎవరైతే ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారో వాళ్ళ పేర్లో ఫస్ట్ లెటర్ కనుక మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు ఇదే సౌండ్తో మోరార్లెస్గా ఉన్న పేర్లంతా కూడా మనకి సింహరాశిలో వస్తారు. మనకి కందాయ ఆదాయ ఫలాలు కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 11 అంటే 2 సమానంగా ఉన్నాయి. తర్వాత రాజ్యపూజ్యం 3, అవమానం 6, కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నమాట. సో ఇది మీరు కొంచెం గమనించుకోండి. అంటే ఆదాయ వ్యయాలు సరిగా ఉంటాయి కానీ అవమానాలు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం వీళ్ళు గమనించుకొని ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చక్కగా మంచి ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఇది మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి శని మీనరాశిలో 29వ తారీఖున అంటే మనకు ఉగాది పండుగ రోజు నుంచి మనకి శని అందులో మీనరాశిలో ఉన్నారు. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహుకేతులు వచ్చేటప్పుడు కుంభరాశిలోను, తర్వాత సింహరాశిలో ప్రవేశిస్తారు. 14వ తారీఖున గురువు చేంజ్ అవుతారండి. తర్వాత రాహుకేతులు మే 18వ తారీఖు నుంచి చేంజ్ అవుతూ ఉంటారనమాట. ఈ యొక్క గ్రహస్థితి ఈ చేంజెస్ యొక్క ప్లానెట్ కనుక మనం గమనిస్తే సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే స్వల్ప దుఃఖ నిశ్చయం అని చెప్తారు. అంటే వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అన్నీ వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట ఆకుండా. అంతేకాకుండా స్థాన ప్రాప్తి, గురువు వీళ్ళకి చాలా 11th హౌస్లో ఉండి యోగ్యతను ఇవ్వాలి కానీ వేద ఉండటం వల్ల శనితోటి ఇవ్వాల్సినంత ఫలితం ఇవ్వకుండా తటస్థంగా ఉంటారు గురువు వీళ్ళకి. అంటే గురువు వీళ్ళకి మంచి చేయటం లేదు, చెడు చేయటం లేదు, సమానంగా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి రాహు 7th హౌస్లో ఉండటం వల్ల వాదం, వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు ఎక్కువ చేస్తూ ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్లో కేతు ఉండటం వల్ల శారీరకంగా ఒక పెయిన్ లేకుంటే వీళ్ళకున్న ఒక స్టేటస్ కానీ అలాంటివి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఏం చెప్తానంటే సింహరాశి వాళ్ళకి ఒక టఫ్ అయిన టైం రాబోతుంది. ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మనకి వీళ్ళు గనక ఈ రాశి వాళ్ళు ఎవరైనా గనక ఉంటే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక కర్కాటక రాశి వాళ్ళని కనుక కొట్టుకొని వాళ్ళని ఒక ఇంటర్వ్యూ లాగా చేసి ఏమంటే లాస్ట్ 2 years మీకు వాళ్ళకి అష్టమశని వదిలిపోయిందండి, వీళ్ళకి అష్టమశని పట్టుకుంటారు పక్క రాశులు కాబట్టి. వీళ్ళకి రియల్ టైంలో ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి అంటే ఇది కూడా సైన్స్ అండి. మనం ఎలా రీసెర్చ్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటామో ఇది కూడా సేమ్ దీంట్లో సైన్స్ బియాండ్ సైన్స్ అనమాట. మనం ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు వీళ్ళకి పక్కన ఎవరైనా దగ్గర వృశ్చిక రాశి వాళ్ళు ఉంటే ఒక 2 కానీ 3 కానీ 4 కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇంటర్వ్యూ లాగా చేయండి. ఏమండి లాస్ట్ మీకు 2.5 years అష్టమశని ఉందంట, అసలు మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ పడ్డారా, ఎలా ఉంది మీ లైఫ్, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, లేకుంటే ఇది ఎలా ఉంది, వాళ్ళ కనుక ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకుంటే ఒక 3, 4, 5 వాళ్ళ ఫీడ్బ్యాక్ కనుక తీసుకుంటే అది కాపీ చేసి పేస్ట్ చేసి ఇది అవుతుంది. ఇంకేంటి సేమ్ మారిపోతుందండి. అంటే మనకేం చెప్తారంటే 8th హౌస్లో ఉండడం వల్ల అష్టమ శని వస్తుంది. 2.5 సంవత్సరం చాలా శని వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా పరిహారాలు చేసుకోవాలి. ఈ వీడియో 1-2 సార్లు వినాలి. ఈ వీడియోకి ఇందులో పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకుంటే సగం రెమెడీ అండి. ఇది తెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. తెలియదు కదా వెళ్ళిపోతుంది. తెలుస్తుంటే ఒక 2.5 సంవత్సరం మనకి సరిగా ఉండదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోవాలండి. అయితే మనకి ఏం చెప్తారు మహర్షులు, వీళ్ళకి 8th హౌస్లో శని ఉండటం వల్ల ఈ 10th హౌస్లో తర్వాత 5th హౌస్లో కూడాను కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దృష్టి ఉండటం వల్ల. వీళ్ళకి 8th హౌస్లో ఉండటం వల్ల ఏమిటంటే నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడాం ధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి రష్టమస్తే శనేద్ భవేత్ అని మన మహర్షులు సంస్కృతంలో ప్రాచీనమైన గ్రంథాల్లో చెప్పారండి. ఏంటి శని వీళ్ళకి అష్టమంలో ఉంటే ఏమవుతుందంటే నానా కార్య విరోధచ్చ, మీరు ఏ పని చేసినా కానీ ఆ కార్యంలో విరోధం వస్తుంది, ఆటంకాలు వచ్చేస్తాయి. అంతకుముందు స్మూత్గా ఒక ఫోన్ కాల్తో అయ్యేది, 10 ఫోన్లు చేసినా కానీ పని కాదు. అంతకుముందు మీ దగ్గరికి వాళ్ళు వచ్చి మీ పని చేసిపోయేవాళ్ళు, ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఉండరు. అందుకని చెప్పి ఏదో ఒక దాంట్లో విరోధము చెడిపోతుంది, ఆ పనులు చెడిపోతూ ఉంటాయండి. అంతేకాకుండా వ్యాధి పీడాం ధనక్షయం, వ్యాధులు కూడా పట్టుకొని పీడిస్తాయి. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగోదు, ఉన్నటువంటి సడన్గా
బీపీ రైజ్ అవటం, కింద పడిపోవటం, కళ్ళు తిరిగిపోవటము, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేసి వరుసగా ప్రాబ్లమ్స్ ఇలా చేంజ్ చేస్తూ ఉంటాయి. అందుకని ధనక్షయం. వీటన్నిటికి ముందు కూడా ధనం అనేది అప్పటిదాకా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుని ధనం ఉంటే సడన్గా ధనం అంతా పోతుంది. వీళ్ళు తీసుకెళ్ళి ఈ ధనం అంతా ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ బిజినెస్ అసలు ఎక్కరాదు. అంటే ఇది తీసుకెళ్ళిపోయేసి నమ్మకంగా ఏ చీటీ పాటు దేనికి ఎక్కడో పెట్టేస్తారు డబ్బులు, అది డబ్బులు రావు. ఇలా చాలా విధంగా వీళ్ళ యొక్క ధనం ఇప్పటిదాకా దాచుకున్న ధనం ఏమైనా ఉంటే అది మొత్తం పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని అపమృత్యు భయం, అనుకోకుండా పెద్ద పెద్ద సంఘటనలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అష్టమంలో శని ఉండటం వల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే లైఫ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ ఉంటుంది, అవి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండవండి. 10వ ఇంటి దృష్టి ఉండటం వల్ల లేబర్ అంటే మనీ లాస్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ లాస్, కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కూడా చాలా మంది ఎక్కువగా ఉంటుంది, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా వర్క్ చేయాలి, చాలా వర్క్ చేస్తే కొద్దిగా లాభం వస్తుంది. ఇదంతా గమనించుకోవాలి. అంతేకాకుండా 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పిల్లలకు కూడా హెల్త్ బాగుండదు. వీళ్ళు చేసే పెద్ద పెద్ద ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఓకే. మీరు లాస్ట్ 2.5 years కనుక చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతాయి. అంటే ఇది ఇలానే పట్టుకొని ఒక క్వశ్చనేర్ లాగా ఈ రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కనుక ఎంక్వైరీ చేసుకుని ఎలా నిజమేనని, ఆ తర్వాత వీళ్ళు ఓన్లీ సెల్ఫ్ రిట్రాగెట్ చేసుకోవాలి. ఎలా ఉంది, ఎలా లేదు, ఏమవుతుంది, ఏం కాదు, ఈ 2.5 సంవత్సరం మనీ పోయే అవకాశం ఉంది, మనీ ఎక్కువ ఇవ్వకూడదు, పెద్ద పెద్ద ప్లాన్లు చేస్తే అందులో డ్రాబ్యాక్ వచ్చేస్తుంది. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్ జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ మీకు జాగ్రత్తగా పెట్టుకొని ఉంటే ఏలినాడు శని ఉండే బాధల నుంచి చాలా ట్రిక్కీగా మనం తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 11th హౌస్లో గురువు ఉన్నారండి. యాక్చువల్గా 11th హౌస్లో గురువు చాలా యోగ్యతను ఇస్తారు. కానీ శని వల్ల వేద ఉండటం వల్ల ఏమైందంటే గురువు ఇవ్వాల్సిన మంచి ఫలితాలు ఎవరు. కానీ గురువు 3rd house నుంచి చూడటం వల్ల, 8th house నుంచి చూడటం వల్ల పెళ్లి కాని వాళ్ళు కనుక ఏదైనా కనుకుంటే ఈ టైంలో పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత బ్రదర్స్ నుంచి బాగా హెల్ప్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. గురువు వచ్చేటప్పుడు మ్యాక్సిమం వీళ్ళకి తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండి వీళ్ళు జనరల్గా అయితే మంత్రసిద్ధి రావటం, తీర్థయాత్రలు ఎక్కువగా తిరగటము, తర్వాత వీళ్ళ వంశం అంతా వృద్ధి చెందటం, సర్వత సుఖం హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే అవి వీళ్ళకి అంత ఎక్కువగా వెలుగులోకి రావు. వేదం ఉండటం వల్ల తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు 8th house నుంచి 7th హౌస్లోకి రాహు మారుతున్నారండి. 7th హౌస్లో రాహు ఉండటం వల్ల ఏమవుతుంటే సర్వధన ఫలం స్వల్పం గమన వదం. అంటే 7th హౌస్లో రాహు అంత పెద్ద యోగ్యతని కూడా అలానే కొంచెం ఇబ్బంది పెట్టే కూడా కాదండి. ఇక్కడ ఉండటం వల్ల ఏమవుతుందంటే ధనము కానివ్వండి, ధాన్యం కానివ్వండి, వీళ్ళు చేసిన బిజినెస్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, అందులో ఎక్కువగా ఫలితం రాదండి, లైట్గా ఫలితం వచ్చేస్తుంది. అలాగంటే వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమన వదం. మనం ఏదో ఒక ప్లానింగ్ పెట్టుకుని అక్కడికి వెళ్తాం, తీరా అక్కడికి వెళ్ళిపోగానే ఆ పని కాదు, 1-2 సార్లు తిరగాల్సి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి కాళ్ళకి తర్వాత చేతులకి కొంచెం గాయాలే అవకాశం ఎక్కువగా ఉంది. వాటి రాహు వచ్చేటప్పటికి అంత పెద్ద ఎక్కువగా ఇబ్బంది అయితే పెట్టడు. రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు బ్యాడ్ కంపెనీ, దుష్ట సాంగత్యం అంటారు కదండి, అప్పటిదాకా మంచిగా ఉన్నాడు పోయి చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, ఈ టైపు వృధాగా పార్టీలు ఫంక్షన్లు తిరగటము, సో డ్రింక్ ఇవన్నీ ఎక్కువ చేయటము, గ్యాంబ్లింగ్ ఆడటం, ఇలా ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అది దుష్ట సంగతం. అది వదిలేసుకుంటే టైం సేవ్ అవుతుంది, లైఫ్ అంతా బాగుంటుందండి. గురుగారు, నక్షత్రాల పరంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇందులో మనకి కీర్తి గారు మఖ, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో మఖ కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాల్లో చాలా బాగుంది. ఒకే విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ వీళ్ళకి రాజు సమాన సౌఖ్యం, చక్కగా ఒక రాజులాగా వీళ్ళని బాగా రిసీవ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి పట్టాభిషేకం, ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి డ్రాబ్యాక్స్ ఏంటంటే అండి, శని వల్ల విపరీతంగా భయపడే సంఘటనలు వచ్చేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే మిగతా అంతా బాగుంది. అలానే మనకి పుబ్బా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి రాజు సమాన సౌఖ్యం ఉంటుంది, తర్వాత ధనవృద్ధి ఉంటుంది, పట్టాభిషేకం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళకి ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. ఒకటి, వీళ్ళకి ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. విపరీతంగా భయపడే సంఘటనలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ అది కూడా మనకి అష్టమ శని ఉండటం వల్ల ఈ భయం అనేది వీటి నుంచి ఎక్కువగాను, వీటి నుంచి వచ్చే సంతోషం కంటే భయం వల్ల కలిగే ప్రాబ్లం ఎక్కువ ఉంటుందన్నమాట. అలానే వీళ్ళకి April 10th వరకు కొంచెం మరణ తుల్యం అని చెప్తారు. ఏదైనా ఒక విషయంలో వాళ్ళది కోల్పోవటం, లాస్ రావటం, డిస్ట్రాయ్ అవ్వటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఉత్తరా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి రాజు సమాన సౌఖ్యం ఉంది, ధనలాభం ఉంది, ధనవృద్ధి ఉంది, పట్టాభిషేకం ఉంది, హెల్త్ కాంప్లికేషన్స్, ఆరోగ్యం అంతా బాగుంటుంది. వీళ్ళు కూడాను June 4th వరకు మరణ తుల్యం, మరణం లాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ కానివ్వండి, వర్క్ కానీ ఏదన్నా
అనుకోకుండా క్లోజ్ చేసి షట్ డౌన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళు భయపడే ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బట్ ఈ విషయాలు తప్పక మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటాయని గమనించాలండి. ఓకే గురుగారు, సింహరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి. పరిహారం వీళ్ళకి శనికి సంబంధించి చాలా చేసుకోవాలండి. వీళ్ళకి అష్టమ శని రాబోతుంది కాబట్టి వీళ్ళు మైండ్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, డబ్బు చేయి జారిపోయిందంటే వీళ్ళ దగ్గరికి రాదు. రెండోది, ఏ పర్పస్ అయితే డబ్బు పెడతారో ఆ పర్పస్ నిలబడదు. ఎడిషనల్గా వీళ్ళకి విమర్శలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి మొహమాటం ఏమీ లేకుండా ఎదుటి వాళ్ళు, మీరు పినాసి వాళ్ళు, మీది అది లేదు ఇది డబ్బు మనిషి ఎంత అనుకున్నా, ఎంత అయినంటే కష్టపడిన డబ్బు కష్టపడిందేనండి. ఎందుకంటే మనం కష్టపడిన డబ్బు వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ అప్రిసియేషన్ గురించి మనం ఎందుకు ఇచ్చుకోవాలండి, అంతే కదండి. అందుకని ఈ డబ్బులు ఓకే, కొత్త లూక్రేటివ్ ఆఫర్స్ వస్తాయి, 1+1 ఆఫర్స్ వస్తాయి, చాలా అద్భుతమైన వాళ్ళకి సూపర్ ఆఫర్లు అన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ భ్రమలు, ఇవన్నీ వదిలేసి చక్కగా డబ్బు విషయం తీసి పక్కన పెట్టండి. ఎవరైనా డబ్బులు వచ్చినా కానీ డబ్బు మీకు తర్వాత ఇస్తానండి, ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అని డబ్బు తీయకుండా ఏ పనైనా చేసుకోవచ్చు. రెండోది, ప్రతి పని లేటుగా అవుతుంది, చిరుగుబురులాడితే కుదరదు. అంతకుముందు 10 days కాదు, 40 days, 50 days, 3 weeks, 4 weeks, అది మంత్ కూడా కావచ్చు. ఆ సహనం పెట్టుకోండి. అయ్యంటానికి అయ్యింది ఏంటి అని కూల్గా ఉండటం నేర్చుకోవాలి. మూడోది, మిమ్మల్ని అవమానించి విమర్శించే వాళ్ళు ఉంటారు. విమర్శించుకోండి, అవమానించి చేసుకోండి. మీకు తిని చక్కగా పడుకొని నిద్రపోతే చాలు, మీ డబ్బులు ఖర్చు కాకుండా ఎదుటోళ్ళు ఏమనుకుంటే మీకెందుకు. సో ఇవంతా మనకి ఈ టైప్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవాలండి. ఎప్పుడు మనకు అప్రిసియేషన్ కాదు, విమర్శలు కూడా తీసుకోవాలి. ప్రతిసారి పని ఇలా కాదు కదా, కొన్నిసార్లు కాదు, తీసుకోవాలి. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం లోన బ్లిస్ఫుల్గా హ్యాపీగా ఉండాలండి. ఆ యొక్క దృఢచిత్తం, ఆ మైండ్ లోన స్ట్రాంగ్ కావడానికి శనిలకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు, ప్రాక్టీస్ చేయడానికి రియల్ లైఫ్లో. ఇప్పటిదాకా థియరీస్లో, బుక్స్లో చదువుకుంటాం కదండి, ఇప్పుడు రియల్ టైంలో ప్రాక్టీస్ చేయడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు అనమాట. అలా ఈ 3 విషయాలు జాగ్రత్తగా తీసుకుంటూ మనకి ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. ఓకే, అది చేయాలంటే మైండ్ స్ట్రాంగ్ ఉండాలి కదా. మైండ్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఆధ్యాత్మికంగా చేయాలి. యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, తర్వాత శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. దీన్ని ఉదయం సాయంత్రం చక్కగా భక్తిగా చదువుకోవడం, చిన్న శ్లోకం, తర్వాత హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకోవటం, తర్వాత హనుమంతుని గుడికి వెళ్ళటం, తర్వాత శనికి తైలాభిషేకం అంటే చాలా ఇష్టం అండి. నేను అభిషేక ప్రియుడు అనమాట. తైలాభిషేకం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న 100 ml నువ్వులను తీసుకోవటం, శనిమూర్తి మీద పోయటం, నువ్వులు దానం చేయటం, నువ్వులు అక్కడ పోయటం, ఆయన మీద ఒక గుప్పెడు నువ్వులను ఇలా దారపోయటము. తర్వాత తిరుపతి, వీళ్ళు కనుక తిరుపతి చక్కగా నడిచి ఎక్కి దర్శనం చేసుకుని మళ్ళీ నడిచి దిగి రావటం, ఆ కొండ మీద ఎక్కువగా ఉండటం, అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి. తిరుపతి రెగ్యులర్గా వెళ్ళటం కుదరలేదు అనుకోండి, ఈ 2.5 సంవత్సరాల్లో వెళ్ళి రావటం, ఇలా అన్నీ చేస్తూ వీటితో పాటు సేవ చేయాలి. ఓకే, డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళకి రోడ్ల మట్టి మనకి చాలామంది అండర్ ప్రివిలేజ్ పీపుల్ ఉంటారండి, ఆశ్రమాలకు వెళ్ళటం, వాళ్ళకి ముసలి వాళ్ళకి పర్టికులర్గా 70% మాత్రమే తగ్గించవచ్చు. 30% వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందేనండి. సో ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి మరణ తుల్యం అనే వచ్చే సంఘటన కూడా ఉందండి. వాళ్ళు ఉన్న సమస్య తీవ్రతను బట్టి అమృత మృత్యుంజయ మంత్రాన్ని చక్కగా చాంట్ చేసుకుంటూ ఉండాలి. ఆయుష్ సూక్తంతో పాటు అమృత మృత్యుంజయ మహామంత్రంతో పాటు హోమాలు గడగడ చేసుకుంటూ ఉంటే ఎవరికైనా క్రిటికల్గా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే గురుగారు, సింహరాశి గురించి, వాళ్ళు చేయాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.